పవన్ కళ్యాణ్ పై పోటీకి కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి సై అన్నారు. పవన్ కళ్యాణ్ అయినా లేక గాజు గ్లాసు గుర్తుపై ఇంకెవరైనా తనపై ఖచ్చితంగా పోటీ చేయాలని ఉండాలని కోరుకుంటున్నారని ఛాలెంజ్ చేశారు. ఇటీవల కాకినాడలో పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పవన్ కాకినాడ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు సైతం వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ద్వారంపూడి స్పందించారు. తనకు జనసేన మాత్రమే పోటీ అని స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు తనకు పోటీ కాదని సెటర్లు వేశారు. పనులు చేశా నేను చెప్పడం కూడా నీవు 3 రోజులు ఉంటున్నావు, అప్పుడు నన్ను విమర్శించినప్పుడు నువ్వు 3 రోజులు ఉంటున్నావు, వెళ్ళి లోపల చెప్పు అన్నాను. చెప్పలేదు. తర్వాత మళ్ళీ నేను ప్రశ్న పెట్టి నువ్వు చెప్పలేదు కాబట్టి కనీసం నీ క్లాస్ కుత్తాడో నా మీద పెట్టాను. నేను చూద్దామని మరి ఎవరు పెడతా, నేను ఎవరు పెట్టినా నేను పోటీ చేయడం రెడీగా ఉన్నాను, అందులో డౌట్ లేదు. రాబోయే రోజు నువ్వు అనుకుంటున్నావు ప్రజలు ఆచరించేస్తాను నేను అని, సమస్య లేదు. సర్వేలు చేయించుకున్నారు మీ పార్టీ వాళ్ళు అందరూ కూడా, తెలుసుకో. నేను ప్రజల్లోకి ఎంత ధైర్యంగా వెళ్తున్నామంటే పనులు చేసాను కాబట్టి వెళ్తాను. ఎప్పుడన్నా ఇలా తిరిగావా, ఇంటింటికి తిరగలిగావా? ఈరోజు ధైర్యంగా ఇంటింటికి తిరుగుతున్నావంటే పనులు చేసాం కాబట్టి తిరుగుతున్నాం. మీ కుటుంబంలో నువ్వు 4వ వాడు టికెట్ రేసులో 1, 2, 3 ఉన్నారు. నువ్వు 4వ వాడి కింద పరిగణలోకి ఉన్నావు, తెలుసుకో ఈ విషయం. మీ అన్నగారు కోడలు ముందున్నారు, తర్వాత మీ అన్నగారు అబ్బాయి ఉన్నాడు, తర్వాత నువ్వు వచ్చావు. 4వ వాడి కింద ఉన్నావు పరిగణలోకి వచ్చి ఫస్ట్ మీ కుటుంబంలో నువ్వు ఫస్ట్ ప్లేస్ రా ఫస్ట్. తర్వాత చంద్రబాబు నీ గురించి ఆలోచించాడు. పైపించి నీ టికెట్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుక్కోవాలా. బోర్డు ఉన్నారా బాబు నీ పార్టీలో? ఫస్ట్ అన్ని తెలుసుకుని విమర్శించు. త్వరలో అనౌన్స్ అవుతాయి మా టికెట్లన్నీ. ఎప్పుడు అనౌన్స్ అవుతాయి డేట్లు నాకు తెలుసు, కానీ మేము చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఇక్కడ అంతా కూడా ఇక్కడ నేను, అక్కడ కన్నబాబు గారు, ఎంపీ మేడం గీత గారు పిఠాపురం కాన్స్టిట్యున్సీకి, పత్తిపాండి గారు, వరపుల సుబ్బారావు గారు, తుని దార్చ